ఈ ప్రాజెక్ట్‌ని ఆశీర్వదించడానికి వచ్చిన గౌతమ్ రాజు గారికి స్వాగతం. ఆయన్ని చాలా సినిమాల్లో అలాగే సీరియల్స్‌లో కూడా చూసాము. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని ఆశీర్వదించి మాకు ఈ ప్రాజెక్ట్‌ని ప్రోత్సహించడానికి వచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు గౌతమ్ రాజు గారితో నెక్స్ట్ 2 ప్రాజెక్టుల్లో మేము కలిసి వర్క్ చేయబోతున్నాము. ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్‌ని మేము తెలుసుకోవాలి, ఆయనతో మేము కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నాము. ఈ ప్రాజెక్ట్ గురించి, అమ్మవారి అలక గురించి ఆయన నోటు కొన్ని మాటలు. మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇక్కడ ఆశీనులైనటువంటి శివపార్వతి గారికి, మేడం గారికి, ముఖ్యంగా చైతన్యకి, అతను ఎవరో నాకు తెలియదు ఇప్పటివరకు, ఫోన్లో మాట్లాడటం తప్ప. అలాగే ఈ పాపే కదా అమ్మ ఆ పాపే హీరోయిన్ మనకందరికీ. సో అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజుల్లో ముందు సినిమాలు ఉండేవి, సినిమాల తర్వాత టీవీలు వచ్చాయి, టీవీ ఛానల్ తర్వాత ఈ తరం అంతా యూట్యూబ్ మయం అయిపోయింది. సో యూట్యూబ్ అంటే ఏదో తక్కువేం కాదు, సినిమాలకి సీరియల్ ఛానల్స్కి కంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చేది యూట్యూబ్ వల్ల. అంతేకాకుండా ఏ చిన్న విషయం కూడా ప్రజల్లోకి ఫస్ట్ దూసుకుపోయేది, ఒక బాంబులా దూసుకుపోయేది ఏంటంటే యూట్యూబే. సో యూట్యూబ్ ద్వారాగా చైతన్య అనే వ్యక్తి అంటే ఖర్చుతో కాకుండా ముందు తన ముందుకెళ్ళాలి, ఎత్తుకెదగాలి అనే దృక్పథంతో ఈ యూట్యూబ్ ఛానల్లో తను ఒక మంచి కథలను ఎన్నుకొని ఆ కథల్ని ప్రజలకి చూపించాలని, దాని ద్వారా తన పేరు సంపాదించుకోవాలని, అంతేకాకుండా వసే అల్లసేకే అమ్ము ఇప్పుడు ప్రతి వాళ్ళకి తన బిడ్డల మీద వాళ్ళ అభివృద్ధి చెందాలి, పైకి రావాలని కోరుకుంటారు. కానీ ఇంత చిన్న వయసులోనే దాని యొక్క ఇంట్రెస్ట్ కానీ, అది చేసే విధానం కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫెలోలాగా చేసిందంట. సో నేను విన్నాను. సో అటువంటి కూతురిని మా అది అందుచేత ఇప్పుడు చిన్నప్పుడు మాకేంటంటే ఏదైనా నాటకాలు ఏంటంటే మా నాన్న ఒప్పుకునేవాడు కాదు. స్టేజ్ మీదకి వచ్చి లాక్కొట్టి చదువు పాడైపోద్ది మనిషి. ఏదైనా పాట పాడాలంటే బాత్రూంలో పాడుకునేవాడు. అటువంటిది ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి చదువుతో పాటుగా వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు, వాళ్ళు దేని ద్వారా ఇంట్రెస్ట్ పడుతున్నారు, ఆ ఇంట్రెస్ట్ అదేమిటి అది తెలుసుకుని దాన్ని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం, మంచి విషయం. ఈ రోజుల్లో ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్లో చిన్నపిల్లలకు ఉన్న తెలివితేటలు మనకెక్కడ ఉన్నాయి, అప్పుడు లేవు. సో అలా ఎంకరేజ్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరిని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు తీయాలని, అంటే నాకు ఇచ్చారని చెప్పి నేను అంటలేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అందులో పాలు పంచుకుంటున్నందుకు యూట్యూబ్లు కూడా బాగా ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆర్టిస్ట్గా కూడా నువ్వు ఎంత బాగా చేస్తే, ఇప్పుడు శివపార్వతి గారు ఎన్నో క్యారెక్టర్లు చేశారు. ఒక క్యారెక్టర్ అయితే నాకు ఇప్పటికీ అంటే ఆవిడ నాటకాలు తీసింది, నేను నాటకాలు చూసాను. కానీ ఆవిడ ఒక క్యారెక్టర్ బాలయ్యబాబు సినిమా రాంప్రసాద్ సీమసింహం, ఈయన అబ్బా దులిపి పారేసింది క్యారెక్టర్. నన్ను తనతో గుర్తుందని సినిమాలో ఓపెనింగ్ షాట్. ఇప్పుడు ఏంటంటే తమిళ కానుంది ఆవిడ పెట్టుకునేవారు. ఆ తర్వాత మరి ఎవరు రికమెండ్ చేశారో ఏంటో కానీ ఇవి చేయగలదు అని చెప్పి సీమసింహం పాసూరు కమలకృష్ణ రైటర్స్, రాంప్రసాద్ డైరెక్టర్. ఎలా చేసిందంటే అలా చేసింది. అంతే ఇంతమంది దిగ్గజాల మధ్య నేను కూడా ఒక చిన్న వేషం వేస్తున్నాను. చాలా థ్యాంక్స్. రెండోది ఏంటంటే మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని, అలాగే పొద్దున ఎపిసోడ్స్ చేసిన తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మీదే. కాబట్టి మీకు అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.